ततो दग्धासो अपरीतास उद्भिदः देवानो यथा सतमिद्वृते असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे। మనుషులు చాలా సున్నితమైన జీవులు. మనస్తాపం చాలా తొందరగా కలుగుతుంది. చిన్న నిరాశ కలిగినా రోజుల తరబడి మూడు పాడైపోతుంది. ఒక ప్రమాదం కలగచ్చేమో అనిపిస్తే భయంలో ఇరుక్కుపోతారు. ఒక్కసారి ఓటమి లేదా అవకాశం కోల్పోతే సంవత్సరాల తరబడి అవమాన భారంతో విచారంతో కృంగిపోతారు. గత కొద్ది వారాలుగా బయట ప్రపంచంతో మెలగక ఎంతోమంది అభద్రతా భావంలో కోపంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. And a few of them into anger. మనమెందుకు గాజు బొమ్మల్లా ఇంత పెలుసుగా ఉన్నాం? కారణం మన మెదడు మడతల్లో ఉన్న గ్రే మ్యాటర్లో దాగి ఉంది. మనిషి మెదడుకి చాలా గొప్ప మేధాశక్తి సామర్థ్యం ఉంది. మెదడు మానవాతీత శక్తులకు ద్వారం. ఈ ద్వారం తెరుచుకుంటే ఎన్నో ప్రదేశాల్లో ఒకేసారి ప్రత్యక్షం అవ్వగలం. అలాగే మెదడులో కొన్ని కేంద్రాలు జాగృతమవుతే భగవత్ సాక్షాత్కారము, ముక్తి అనుభవము కలుగుతుంది. Or enlightenment experiences. ఇదే మెదడు సామూహిక చైతన్యంలో దాగి ఉన్న బాధ, హింస మీలో ప్రవహించడానికి ద్వారంగా ఉంటుంది. మిమ్మల్ని డిప్రెషన్లో తోస్తుంది. రాబోయే 5 నుండి 7 సంవత్సరాలలోపు ప్రపంచంలో డిప్రెషన్ ఒక మహమ్మారిగా మారే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది, తెలుసా? In the coming 5 to 7 years. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి ప్రపంచం ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఈ డిప్రెషన్ అలల్లో కొట్టుకుపోకుండా నిలబడటానికి మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా తగినంత బలం ఉందా? మీ మెదడు ఎలా ఉంది? అది తక్కువ ఫ్రీక్వెన్సీ ఆలోచనలను తీసుకుంటుందా లేదా గొప్ప ఫ్రీక్వెన్సీ ఆలోచన తీసుకుంటుందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ముందు కూడా మీరు విని ఉండొచ్చు, కానీ దీని గురించి మరింత లోతుగా మీకు అవగాహనిస్తాను. మన మెదడు ఒక రేడియో లాంటిది. వివిధ ఫ్రీక్వెన్సీలలో వివిధ అనుభవాలొస్తుంటాయి. అది ఎలాగని మీకు తెలియచేస్తాను. ఎలాగైతే మన గుండె కొట్టుకుంటుందో అలాగే మెదడు కూడా కొట్టుకుంటుంది. మెదడులో నాడీ కణాలు లేదా న్యూరాన్ల మధ్య విద్యుద్ధ్వని తరంగాలు ప్రసరిస్తుంటాయి. వాటిని ఒక సెకనుకి ఎన్ని సైకిళ్ళు కొలుస్తారు. చాలామంది రోజులో చాలా వరకు బీటా ఫ్రీక్వెన్సీ అనుభవిస్తారు. ఇది సెకనుకి 14 నుంచి 40 సైకిళ్ళుంటుంది. ఈ ఫ్రీక్వెన్సీలో మీ మెదడులోని ఆలోచనలు కాకుల గోలలా ఉంటుంది. Thought noise. నిరంతరం రైళ్లలాగా అటూ ఇటూ పరిగెడుతున్నట్లుంటాయి ఆలోచనలు. దేనిమీద ఏకాగ్రత నిలవదు. Anything. ఈ ఫ్రీక్వెన్సీలో జీవిస్తే మెదడు సామర్థ్యాన్ని చాలా తక్కువ ఉపయోగిస్తారు. మెదడు 2వ ఫ్రీక్వెన్సీని ఆల్ఫా అంటాం. ఇక్కడ చాలా శాంతంగా ఉంటుంది. ఒక సెకనుకి 8 నుంచి 14 సైకిళ్ల ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆల్ఫా స్థితిలో శరీరం తొందరగా గుణమవుతుంది. Healing to itself. ఈ స్థితిలో మీకు సంకల్ప బలం ఎక్కువ ఉంటుంది. Hold greater power. ఈ ఫ్రీక్వెన్సీలో మనోహరావస్థలలో చాలా సులువుగా లయమవుతారు. భగవంతునితో లయమై మీ ప్రార్థనలు చాలా వేగంగా నెరవేరుతాయి. Faster. తీటా మీ మెదడు యొక్క 3వ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీ మెదడు ఒక సెకనుకి 4 నుంచి 8 సైకిళ్లు కంపిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీలో మెలకువగా ఉన్నట్లయితే 3వ కన్ను తెరుచుకుంటుంది. దివ్యానుభవాలు కలుగుతాయి.
ఇతర లోకాల దర్శనం కలుగుతుంది. మీ ఇష్ట దైవంతో ప్రత్యక్ష అనుభవాలు కూడా పొందుతారు. direct experience. ఈ సమయంలో మీరు తాదాత్మ్యం చెందుతారు. ఎప్పుడెప్పుడు మీ మెదడు డెల్టా ఫ్రీక్వెన్సీలోకి వెళుతుందో అప్పుడు ఒక సెకనుకి 0 నుంచి 4 సైకిళ్లు కంపిస్తుంది. సాధారణంగా కలలు లేని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ మెదడు ఇలా ఉంటుంది. Sleep. అయితే మీరు జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ డెల్టా ఫ్రీక్వెన్సీలో ఉంటే నిర్వికల్ప సవికల్ప సమాధి స్థితులు మీ చైతన్యం ద్వారా ప్రవహిస్తాయి. ఇటీవలి కాలంలో విజ్ఞాన శాస్త్రం మరొక ఫ్రీక్వెన్సీని కనుగొంది. దానిని గామా మెదడు తరంగాలంటారు. ఈ స్థితిలో మెదడు ఒక సెకనుకి 40 నుంచి 100 సైకిళ్లు కంపిస్తుంది. ఈ గామా ఫ్రీక్వెన్సీలో మీ మెదడుకి ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నారా? In the gamma frequency, ప్రగాఢమైన జ్ఞానము, కరుణ, ఏకత్వ స్థితులకు లయబద్ధమవుతుంది. and oneness. మనిషి శరీరం ఒక నిగూఢ యంత్రం. విశ్వం యొక్క దైవీక రహస్యాలకు ఒక మహాద్వారం. సైన్స్ ఇంకా ఇప్పుడిప్పుడే మానవ చైతన్య సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తోంది. సరే, మీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలనుకుంటున్నారు? మీరు, మీ కుటుంబము, మీ టీం బీటా నుంచి గామాకు ప్రయాణం ఎలా ప్రారంభించాలనుకుంటున్నారు? ముందుగా సులువైన యోగ శ్వాస ద్వారా ప్రారంభించండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. అంతకంటే ఇంకా నిదానంగా శ్వాసను వదలండి. మీరు బయటకు వదిలే ఊపిరి 7 సెకండ్ల కంటే మించి నిదానమవుతే మీ యొక్క బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ బీటా నుంచి ఆల్ఫాకు మారుతుంది. అప్పుడు మీరు శాంతిగా, హాయిగా ఉంటారు. Of restfulness. ముగించే ముందు మీకు రహస్యం తెలియజేస్తాను. For the students, మీరు ఏకాగ్రత నిలువని విద్యార్థులైతే మీ మెదడు బీటాలో ఉందని అర్థం. చదవడానికి కూర్చునే ముందు 3 నిమిషాల పాటు యోగ శ్వాసన చేయండి. మీ మెదడు ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో నెమ్మదిగా కంపిస్తూ ఏకాగ్రత ఎక్కువ సమయం నిలిచేలా చేస్తుంది. attention will hold longer. ఇప్పుడు మనం స్మైలింగ్ మెడిటేషన్ చేద్దామా? మీరు 4 సంవత్సరాల చిన్న వయసులో ఉన్నప్పుడు కనీసం రోజుకి 400 సార్లు నవ్వారని మీకు తెలుసా? పెద్దవారైన తర్వాత రోజుకు కనీసం 15 సార్లు నవ్వడం కూడా కష్టంగా ఉంది మీకు. అసలు నవ్వడం మర్చిపోయారా? నాతో కలిసి హాయిగా కొన్ని క్షణాలు నవ్వుతూ నిదానంగా ఊపిరి పీల్చుకుంటారా? 3 సార్లు నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను తీసుకొని వదలండి. ఇప్పుడు నిదానంగా ఊపిరి పీల్చి ఊపిరి వదిలినప్పుడు ఒక మెత్తని చిరునవ్వు రానివ్వండి. ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదులుతూ చిరునవ్వు రానివ్వండి. మీ పెదవులు కూడా ఆ నవ్వులో విచ్చుకోవాలి. ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదులుతూ మీ పెదవులతో పాటు
మీ బుగ్గలు కూడా నవ్వాలి. ఊపిరి పీల్చండి. వదులుతూ మీ పెదవులు, మీ చెంపలు, మీ కన్నులు కూడా నవ్వాలి. మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు. శ్వాసను హాయిగా తీసుకుంటూ మీ చేతులు మీ హృదయం దగ్గర ఉంచండి. అలాగే కన్నులు మూసుకుని ముఖంపై చిరునవ్వుతో 3 సార్లు శ్వాసని తీసుకోండి. ఊపిరి పీల్చుకుని వదులుతూ మీలో మీరు అనుకోండి, నేను శాంతంగా ఉన్నాను. ఊపిరి పీల్చుకుని వదులుతూ మరలా మనసులో అనుకోండి, నేను ఆనందంగా ఉన్నాను. ఊపిరి పీల్చుకుని వదులుతూ మనసులో అనుకోండి, నాలో ప్రేమ నిండి ఉంది. నెమ్మదిగా కన్నులు తెరవండి. ఒక అందమైన జీవితానికి ప్రారంభం, ఆనందమైన చిరునవ్వు. ఏకం ఉపాఖ్యానాల అనుభవ భాగంలో పరివర్తన అనుభవాలు, దైవానుభవాలు, అద్భుతాలు కలిగిన వారి నిజ జీవిత కథలను మీకు అందిస్తున్నాము. ఏకం ఐశ్వర్య ఉత్సవంలో పాల్గొన్న ఓ జిజ్ఞాసి యొక్క నిజ జీవిత కథ ఇది. జిజ్ఞాసులు ఈ జన్మలో లేదా గత జన్మలలో వారు చేర్చుకున్న ప్రతికూల ధోరణుల నుండి విముక్తి పొంది నిజ జీవితంలో ఎన్నో రకాల ఐశ్వర్యాలను పొందుతారు. వారు కూడా దైనందిన జీవితంలో మనలాంటి వారే. శ్రద్ధతో వినండి. నిన్న ప్రీతాజీ గారు చెప్పినట్టు నిన్న ప్రాసెస్లో కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. నాకు ఏవేవైతే ఎక్కడెక్కడైతే నా సిచ్యువేషన్స్లో నేను స్టక్ అయిపోయానో వాటిని ప్రతి ఒక్క దాన్ని నాకు ఎక్స్పీరియన్స్ చేపియండి అని ప్రేయర్ చేసుకొని కూర్చున్న వెంటనే 7 ఏళ్ల లోపల ఏవేవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి దే స్టార్టెడ్ కమ్మింగ్. నా విజువల్లోకి వస్తున్నాయి ప్రతి ఒక్కటి. నేను చిన్నప్పుడు లైక్ ఒక సైంటిస్ట్ అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది. సో దాంతో ఏం చేసేవాడిని అంటే సోప్ ఉన్న పేస్ట్ ఉన్న ప్రతి ఒక్కదాన్ని కట్ చేసి నీళ్ళలోకి వేయడం కానీ, సో ప్రతి ఒక్క ఏదన్నా బొమ్మలు ఉన్నా మొత్తం అన్ని పార్ట్స్ పీకి ప్రతి ఒక్కదాన్ని చూస్తుంటా ఏంటి 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 అని. సో అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్క పని మా అమ్మకు తెలిసిపోయేది. సో ఆమె వచ్చి ప్రతి ఒక్కసారి నన్ను కొట్టేది, ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ కొట్టేది. సో దాంతో ఎలా అయిపోయింది అంటే ఏంటి మా అమ్మ ఏదన్నా కనిపెట్టాలని నేను పోతుంటే ఇదేది నాకు ప్రతి ఒక్కటి అడ్డుపడుతూ ఉంటుంది. ఆమె లవ్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయేవాడిని. దాని తర్వాత నుంచి ఎలా అయిపోయింది అంటే లైక్
లవ్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయిన వాడిని. సో నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు కేర్ కూడా చేయరు అని చెప్పేసి అలా అయిపోయింది. దాని తర్వాత ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది. ట్యూషన్ వెళ్ళాను. నేను ట్యూషన్లో కూర్చున్నాను. ఇప్పుడు యూకేజీ ఉంటాను. ట్యూషన్లో కూర్చొని మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాము. ముగ్గురు కూర్చున్నారు నా ముందర ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడుతున్నాను. పెద్ద అయ్యాక నువ్వు ఏమేమి అవుతావు అని చెప్పేసి. ఒక అతను అన్నాడు నేను పైలట్ అవుతాను, ఒక ఆమె అనింది నేను ఆర్మీకి జాయిన్ అవుతాను అని చెప్పేసి. సో నేను వచ్చేసి నేను ఈ ట్యూషన్లో కూర్చున్నా కదా, ఈ స్కూల్ ప్రిన్సిపల్ని పెళ్లి చేసుకుంటాను, సో ఈ స్కూల్ నాదే అయిపోతుంది కదా, నేను కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. సో వాళ్ళందరూ నవ్వి వెళ్ళి టీచర్కి చెప్పేశారు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. టీచర్కి చెప్పేశారు. ఆ టీచర్ వచ్చి నన్ను కొట్టింది. మరి ఆమె వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ కూడా ఆమె కూడా నన్ను కొట్టింది. తర్వాత వెంటనే మా అమ్మకు కూడా చెప్పి మా అమ్మ కూడా మరీ కొట్టింది. సో ఏంట్రా ఇది, ఒక జోక్ వేస్తే కూడా ఇంత సీరియస్గా ఇది తీసుకొని అందరు కొడుతున్నారు కదా, నాకు ఎవరు నన్ను ప్రేమగా ప్రేమించట్లేదు, ఎవరు నన్ను కేర్ కూడా చేయట్లేదు, నాకు ఒక జోక్ వేస్తే ఎవరు నవ్వట్లేదు అని చెప్పేసి లోపల స్ట్రాంగ్గా పడిపోయింది అది. సో అవును ఇవన్నీ చేస్తున్నారు కదా, సో వీటన్నిటిని నేనే సాధిస్తామని చెప్పేసి ఒక క్రేవింగ్ అనేది వాటి మీద స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ ఆ క్రేవింగ్ ఉండేది నాకు. క్రేవింగ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, క్రేవింగ్ ఆఫ్ అటెన్షన్, క్రేవింగ్ ఆఫ్ లవ్, క్రేవింగ్ ఆఫ్ కేరింగ్. ఈ ప్రతి ఒక్కటి నేనే సాధించాలి అని చెప్పేసి నా మైండ్లో స్ట్రాంగ్గా కూర్చోంది అది. సో అప్పటి నుంచి ఏం చేసేవాడిని అంటే, ఇంటికి ఎవరైనా అమ్మాయిలు వస్తున్నా కానీ ఎవరన్నా వాళ్ళకి పెళ్ళి కాలేదు అంటే నేను షర్ట్ తిప్పేసి పుల్అప్స్ చేసేవాడిని వాళ్ళ ముందర. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ క్రేవింగ్ గురించి ఎంత అసలు తపన పడేవాడిని. నాకు అది కావాలి, అది రాకపోతే నా లైఫ్ ఇదేది ఉండదు, నా మీనింగ్ ఉండదు నా లైఫ్కి, నేను ఉన్నదానికి ఒక ఇంటెన్షన్, ఒక పర్పస్ అనేది ఉండదు అని ఫీల్లో ఉండి ప్రతి ఒక్క దాన్ని చూసేవాడిని నేను. సో నేను ప్రాసెస్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇలా చూస్తూ దాని రూట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అని మొత్తం అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాక ప్రీతాజీ వచ్చి లిమిట్లెస్ ఫీల్డ్లో కూర్చున్నప్పుడు సేమ్ నాకు ఈ పాస్ట్ 2 days నుంచి ఒక బ్లాంక్ స్పేస్లో కూర్చొని నా తల్లో గోల్డెన్ బాల్ కూర్చొని చాలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టు ఎక్స్పీరియన్స్. అది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అంటే ఆ ఫాస్ట్ స్పీడ్కి నా హెడ్ కూడా ఇట్ స్టార్టెడ్ ఆసిలేటింగ్ మెల్లగా. ఇలాగా నాకు తెలుస్తుంది నా బాడీ నా కంట్రోల్లో లేదు, అదంతకదే తిరుగుతుంది అని చెప్పేసి. ఆ ప్రాసెస్ తర్వాత నేను ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్స్ని చూసుకుంటున్నానో, ముందు మొన్నటి వరకు ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే తలుచుకుంటున్నప్పుడు ఒక డిస్టర్బెన్స్ అనేది లోపల ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ని చూస్తుంటే ప్రశాంతత ఒక్కటే, శాంతి ఒక్కటే లోపల ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. श्रीशेषशैलसुनिकेतनदिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलो